ఏదమ్మా వచ్చింది గురుగారు టీచర్ లక్షాధికం ఇస్తానా తీసుకెళ్ళిపో కూర్చో. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోన గౌరవనీయులు అన్నటువంటి ఇక్కడ లోకల్గా ఎమ్మెల్యే గారికి సంబంధించినటువంటి వాటిని ఉద్దేశించి ఒక అన్ని వ్యాఖ్యలు వేసి వీడియోను ఉపయోగిస్తూ ఆ వీడియోను సోషల్ మీడియాలోన అసభ్యకరమైన పోస్టులు పెట్టడంతో వాళ్ళు ఫార్వర్డ్ చేస్తున్నటువంటి ఒక 11 మంది ముద్దాయిలను ఈరోజు అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేయడం జరిగింది. సో ఎవరైనా కానీ సరే ఎవరి వ్యక్తిగత ప్రతిష్టకు కానీ తర్వాత వారి యొక్క అసభ్యకరమైనటువంటి సమాజంలో వాళ్ళకు కించపరుస్తూ పెట్టినట్టంటే కనుక వారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని పోలీసు వారి శాఖ తరఫున తెలియజేస్తున్నాము. వీరిని కూడా అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాము. ఎవరారా దీంట్లో వచ్చేసి నెలవల శ్రీనివాస్ రెడ్డి, గుండ్రంకొండ షేక్ నూర్ బాషా, పాలెం ప్రతాప్ రెడ్డి, షేక్ నిజాముద్దీన్, లక్కిరెడ్డి రామకృష్ణారెడ్డి, షేక్ మహమ్మద్ రియాజ్, సయ్యద్ ఇమ్రాన్ బాషా, పొట్టి వెంకటరమణ, సయ్యద్ ఇస్మాయిల్ బాషా, షేక్ జబీవుల్లా, షేక్ ముదసర్ ఈ 11 మందిని కూడా వన్ టౌన్ పోలీసు వారు చిన్న పెద్దయ్య వాళ్ళ టీము అరెస్ట్ చేయడం జరిగింది. ఎక్కడెక్కడ ఉంటారు మీరు? అమ్మాయి నిన్న కలిసాము. కాబట్టి ఆ అవకాశం వాళ్ళకి ఇవ్వకండి. కష్టమైన నష్టమైన కాలు వచ్చినా నొప్పి వచ్చినా అన్నం బాగా పెడతారు, చాలా బాగా పెడతారు. ట్రైనింగ్ టఫ్గా ఉంటుంది. పరిగెత్తడం, దొంగలు పట్టుకోవాలి కదా, దొంగలు పరిగెత్తి పట్టుకోవాలంటే ట్రైనింగ్ గట్టిగా ఉండాలి. ఎవరి పిల్లలమ్మా? ఎవరి పిల్లలు? ముగ్గురా? వాళ్ళకు ఈ జోన్లో ఇస్తారు. ఇది బ్యాక్గ్రౌండ్ పెట్టుకోండి. బోర్డు తీసినప్పుడు బ్యాక్గ్రౌండ్ పెడదాం. ఇది మీకు ఎవరన్నా ఏమన్నా మీ అమ్మ పోలీస్ అయిపోయింది తెలుసా? పోలీస్ అయిపోయింది తెలుసా? తప్పు చేస్తే జైల్లో పెట్టాలి తెలుసా? లాఠీ ఇస్తారు మీ అమ్మ తెలుసా? కాదు, స్కూల్కి పోకుంటే లాఠీ తీసుకుని కొడుతుంది. పోతావు స్కూల్కి రోజు? భయం. అయిపోయింది సార్. మార్కెట్ కమిటీ చైర్మన్ కార్పొరేట్ సుబ్బారెడ్డి, కార్పొరేట్ సుబ్బారెడ్డి, చంద్రశేఖర్ లోపలికి వచ్చాను. కొంచెం అదే
అబ్బాయిని అబ్బాయిలు ముగ్గురు ఉన్నారు. ముగ్గురు వచ్చారు. ఇదే వెనకాల ఇప్పుడు రథసారి ఇంకా ఉన్నారు. ఇంకా ఉన్నారు. ఇంకా ఇద్దరు. నీ ఏజ్ ఎంతమ్మా నువ్వు? నాలుగో ర్యాంకు లోపల ఉన్నాయి. మనం చాలా ఉంటుంది. ఆనో మేజర్ లోపల. ఏనా ఉంటాడా నేను కొంచెం ట్రైనింగ్ అయినట్టున్నాడు. అబ్బాయి ఎవరైనా చూడు, దాన్ని పట్టుకొని 26 అయితే ఏఎస్ఐ ప్రమోషన్ ఎన్నేళ్ళు ఎగ్జామ్ రాయాల్సి చేశారు ఎస్ఐకి. స్పోర్ట్స్ కోటా వాళ్ళకి అడిషనల్ ఉన్నాయా? గురప్ప కానిస్టేబుల్స్ కానిస్టేబుల్ గురప్ప గొడవ పడి ఉంది కదా బట్ ఆ కోర్టు పోయేవరకు వీళ్ళ చేతుల్లో ఉంటాడుగా. కాదమ్మా కొంచెం నిజాయితీగా పనిచేయడం నేర్చుకోవాలా. తప్పకుండా చేస్తాను సార్. ఇప్పుడేమో అంటారు. అందరికీ నమస్కారం. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక జరిగిన కానిస్టేబుల్ నియామకాల్లో కడప నుంచి అత్యధికంగా మహిళా కానిస్టేబుల్ సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఈరోజు వాళ్ళందరినీ పిలిపించుకొని వాళ్ళందరినీ అభినందించడం జరిగింది. వాళ్ళందరినీ చూడాలని మాకు కోరిక కలిగి మేము పిలిపించుకోవడం జరిగింది. గత ప్రభుత్వం 5 సంవత్సరాలు కూడా ఒక్కసారి కూడా యువత పరిస్థితి ఏంటి, నిరుద్యోగ యువతను ఎలా ఆదుకోవాలనే ఆలోచన లేకుండా ఏ విధమైన పోలీస్ కానిస్టేబుల్ నియామకాలు జరపకుండా, పరీక్షలు జరపకుండా, అలాగనే డిఎస్సి పరీక్షలుగా నియామకాలు జరుపుకోకుండా ఒక దగా చేసిన ప్రభుత్వాన్ని చూసి ఎంతో బాధతో ఉన్న యువతకు చేయూతనిస్తూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే డిఎస్సి పరీక్షలు జరుపుతామన్నారు. దాంతోపాటే కానిస్టేబుల్ నియామకాలు కూడా జరిపి ఈరోజు వాళ్ళందరికీ రేపు పొద్దున్న నుంచి ట్రైనింగ్ జరగబోతా ఉంది. దాదాపు 6,000 పైచీలకు కానిస్టేబుల్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళని అన్ని రకాలుగా ట్రైనింగ్ చేసి ప్రజలకు సేవ చేయడానికి సమసిద్ధం చేస్తోంది కూటమి ప్రభుత్వం. ఇప్పుడు మీరు ముఖ్యంగా చూస్తే ఈరోజు ముఖ్యంగా ఇక్కడ మహిళా ఎమ్మెల్యేగా నేను ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే దాదాపు 5 సంవత్సరానికి కంటిన్యూస్గా పిల్లోళ్ళు కానిస్టేబుల్ సెలక్షన్స్ కోసం పనిచేసి ప్రిపేర్ అయ్యి ఎంతో ఆశతో ఈసారి వాళ్ళు కానిస్టేబుల్ ఉద్యోగాలకు సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా కూడా ఒక కమిట్మెంట్తో ఈ 5 సంవత్సరాలు ఏమాత్రం నిరుత్సాహపడకుండా అదే ఫోకస్తో ట్రైన్ అయ్యి శిక్షణ తీసుకొని ఈరోజు వాళ్ళు ఎంతో సంతోషంగా కానిస్టేబుల్ పరీక్షలు అన్ని రకాలుగా ఉత్తీర్ణమై సెలెక్ట్ అయిపోతున్నారు. రేపు ట్రైనింగ్కి వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ విధంగానే కడప జిల్లా నుంచి, కడప నియోజకవర్గం నుంచి ఇంకా రాబో కాలంలో కూడా పెద్ద ఎత్తున మహిళలు ఉత్సాహంగా ఈ యొక్క పోటీ పరీక్షల్లో ఏదైనా కానీ చాలా గట్టిగా ప్రయత్నం చేసుకొని కష్టపడి సాధించుకొని కడపకే తలమానికంగా పేరు వచ్చే విధంగా ప్రయత్నిస్తారని సంపూర్ణంగా కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ ఆల్ సెలెక్టెడ్. కడపలో ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామన్న మాట నిరూపించుకున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు. 16,000 పైచిలకు డిఎస్సి ఉద్యోగాలు, 5,700 పైన కానిస్టేబుల్ ఉద్యోగాలు ప్రభుత్వ పరంగా ఇచ్చి ఎన్నికల్లో చెప్పిన మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. అది చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఈరోజు కడప జిల్లాలో దాదాపు 110 మంది కానిస్టేబుల్స్కు ఉద్యోగాలు రావడం, కడప నగరంలో దాదాపు 14-15 మంది, వాళ్ళలో 10 మంది ఎక్కువ
ఎక్కువ మహిళలే ఎంపిక కావడం ఒక మంచి సంకేతం. మరి కానిస్టేబుల్స్ అనేదానికి ఇప్పుడే వాళ్ళని అందరినీ అభినందిస్తూ ఉంటాం. ఎంత కఠినతరమైన ట్రైనింగ్లో మీరు సక్సెస్ కావాలా. స్టైఫండ్ కూడా పెంచారు. వారిలో కొంతమంది పెళ్ళే పిల్లలున్న అమ్మాయిలు కూడా ఉన్నారు. మరి అంత కఠినతరమైన శిక్షణ తీసుకొని సమాజానికి క్రైమ్ ఫ్రీ పోలీస్ స్టేషన్గా తీర్చిదిద్దడంలో భవిష్యత్తులో కానిస్టేబుల్ పాత్ర చాలా కీలకమైంది. అటువంటి దానికి వీళ్ళు ఎంపిక కావడం చాలా సంతోషం. వాళ్ళకందరికీ ఉద్యోగాలు వచ్చి ఒక స్థిరపడేదానికి అవకాశం కల్పించింది ఈ ప్రభుత్వానికి మనం ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి వారిని కోరుకుంటూ వాళ్ళకందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం.